ఈ మొరటవాడు గొప్ప, దూత గొప్ప? దేవునికి ఎవరు గొప్ప? మొరటవాడే గొప్ప. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నాకు చదువు లేదు, నా బతికెందుకు, నాకేం తెలియదు, నా బతికెందుకు, నాకు అది లేదు, నా బతికెందుకు, ఇది లేదు, ఎంత ఖరీదు గల్ల జీవితం అనుకున్నావు నీది? ఎంత విలువైన బ్రతుకు అనుకున్నావు? నిద్రమోహమా? తెలుసుకొని జాగ్రత్తగా ఉండవు. ఇది అర్థం కాక, దీని విలువ తెలియక సత్యపోయిద్ది. ఎందుకు నేను బతకటం? సావన్నా రావట్లా. పొరపాటును కూడా అలా అనొద్దు. ఎంత ఆయుష్కాలం ఇస్తాడో ఇవ్వనే, అందులో ఎన్ని అనుభవాలు నేర్పుతాడో నేర్పనే. ఈ అనుభవాల సారమే రేపు గొప్ప పరిమళం అక్కడ. అబద్ధం ఆడకుండా చెప్పండి, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? చాలా వందనాలు. మీలో కొంతమందికి అర్థం కాకపోయినా చేతులు ఎత్తారు. అట్లేం లేదా? అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు నీ జీవితం విలువైందా, విలువలేందా? ఆ విలువైన జీవితం నీది విలువైందని సైతానుకు తెలుసు, నీకు తెలియచావట్లా. అందుకే వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. అసలు లోకంలో ఉన్నప్పుడే నీ జీవితం విలువైందైతే ఇప్పుడు లోకాన్ని వదిలిపెట్టి యేసయ్య రక్తం కిందికి వచ్చావు. ఇప్పుడు దేవుని ఇంకా సొంతం అయిపోయావు. ఇప్పుడు ఇంకా తలనొప్పిగా మారావు సైతానికి. అందుకే చదువుకున్నోడా, చదువు లేనోడా, కళ్ళున్నోడా, కళ్ళు లేనోడా, పళ్ళు లేనోడా, కాళ్ళున్నాడు, విశ్వాస అయి ఉంటే చాలు విత్ డేంజర్. దేవుణ్ణి ఎరిగి ఉంటే చాలు విత్ డేంజర్, విత్ నక్షత్రం అని వాడు ఫీల్ అవుతాడు. అందుకని